దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. బంగారానికి ధీటుగా మార్కెట్లో వెండి కూడా సైలెంట్గా దూసుకెళ్తోంది. కొంటే బంగారం కొనాలనే మాట ఎంత రీసౌండ్ ఇచ్చినా పండగల రేసులో పసిడికి ధీటుగా కొనుగోళ్లలో వెండి కూడా పరుగులు పెడుతోంది. బంగారంతో వెండి కొనడం కూడా బెటరే అనే థాట్ ఒకవైపు, గోల్డ్ కొనలేకపోయినా వెండైనా కొందామనే అభిలాష మరోవైపు. వెరసి రెండు రకాలుగా మార్కెట్లో వెండికి గిరాకీ ఫుల్గా పెరిగింది. బంగారం రేటు చూసి పైపడిన సామాన్యులు వెండి వైపు మొగ్గు చూపడం, బంగారం కొనలేం కాబట్టి వెండినైనా కొందామని ఆలోచన చేయడంతో వెండి రేటు అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఉపయోగించే విలువైన లోహాల్లో బంగారం, వెండి రెండు ముందుంటాయి. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ రెండింటిలో ఏది విలువైందంటే చాలామంది ఇదేం ప్రశ్న, బంగారమే కదా అంటారు. అయితే గోల్డ్ కంటే వెండే విలువైందిగా కాబోతుందని ఇప్పుడు నిపుణులు చెప్తున్న మాట. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇదే నిజమవుతుందని సూచిస్తున్నారు. వెండిని పరిశ్రమలు, వస్తువులు, ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ఇన్వెస్ట్మెంట్ పరంగానూ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థలో వెండిని చాలా ఉపయోగిస్తారు. వెండిపై పెట్టుబడి పెడితే రాబడి గ్యారంటీ అనే అంచనాతో సంపన్నులు సైతం సిల్వర్ కొనుగోలుపై ఫోకస్ పెట్టారు. మరోవైపు కొంటే బంగారమే కొనాలి కానీ అంత పెట్టుబడి ఎక్కడుందని ఆలోచించిన సగటు జీవులు కూడా వెండిపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా వెలుగుల పండుగ వేళ వెండి వెలుగులు ఆల్ టైమ్ హై అనే రేంజ్కి చేరుతున్నాయి. సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, తగ్గిపోతున్న సరఫరాలు, మార్కెట్ మ్యానిపులేషన్ వంటి కారణాలను పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో మాత్రం వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారం కంటే విలువైనదిగా మారగల సామర్థ్యం వెండికి ఉందని స్పష్టమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెండిని కొనుక్కోండి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.